రోజు మీకు కుటుంబం ఉందా? కుటుంబం ఉన్నట్లయితే యేసయ్యా నీకు వందనాలు యేసయ్యా అని చెప్పగలుగుతారా? ఈరోజు మీకు ఉద్యోగం ఉందా? ఉద్యోగం బట్టి నీకు వందనాలు ప్రభా అని చెప్పగలుగుతారా? ఈరోజు తినడానికి ఆహారం ఇచ్చాడా దేవుడు? ఆ ఆహారం బట్టి దేవానికి స్తుతులు అని చెప్పగలుగుతారా? ఈరోజు సుఖంగా నిన్న మొన్న పడుకోగలుగుతున్నారా? పడుకుంటున్నట్లయితే ఆరోగ్యంగా ఉన్నట్లయితే దేవానికి స్తుతులు స్తోత్రాలని చెప్పగలుగుతారా? చూడండి, ఎన్నోసార్లు మనం అనుకుంటాము, నేను అనుకుంది నాకు జరగలేదు, నా జీవితంలో నేను ఎంతో కాలం నుండి ప్రార్థన చేసేది ఇంకా నెరవేర్చబడలేదు, అది దేవుడు చేస్తేనే నేను ఆయనని స్తుతిస్తాను. We always look for the next big thing, for the next big thing. Are you looking for the next big thing to happen in your life? Or are you grateful to God for where He has put you at this point? నువ్వు అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడా? ఇచ్చినట్లయితే దేవానికి వందనాలు ప్రభా. నా జీవితంలో ఇది కావట్లేదు, అది కావట్లేదు అని నేను ఎంతసేపు తర్వాత వాటి గురించి ఆలోచిస్తున్నాను, కానీ ప్రస్తుతం ద ప్రెజెంట్, at this point, at this present situation, you have to be thankful. We must be thankful. చూడండి, థ్యాంక్స్ గివింగ్ దేవుడు ఒక ఆప్షన్గా మనకి ఇవ్వలేదండి. గివ్ థ్యాంక్స్ అనేది ఒక కమాండ్, ఒక ఆజ్ఞ. మనందరికీ దేవుడు చెప్తున్నాడు, యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్.